వెల్కమ్ బ్యాక్ టు 20 ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. అందరి దేవుళ్లకు అనేక ఆలయాలు ఉంటాయి. వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పురుషులు మహిళలు అనే తేడా లేకుండా దైవ దర్శనం చేసుకుంటారు. కానీ శనీశ్వరుడికి మాత్రం ఉన్న ఆలయాలు చాలా తక్కువ. శనిదేవుడికి ఉన్న ఆలయాలు ఎన్నో వేళ్ల మీద కూడా లెక్క పెట్టుకోవచ్చు. అందుకు కారణం శని అంటే అందరికీ భయం, చెడు ఫలితాలు ఇస్తాడని నమ్మకం. అలాంటి శనీశ్వరుడి యొక్క టెంపుల్ గురించి, దానిలో ఉన్న వింతల గురించి, విశేషాల గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు. ఈ ప్రదేశంలో ఉన్న శనీశ్వరుడు ఆలయాన్ని అన్నిటికంటే ప్రత్యేకమైనది. ఇక్కడ శని స్వయంగా వెలిశాడని కూడా చెబుతారు. అది మాత్రమే కాదు, ఈ శనీశ్వరుడి ఆలయంలో మహిళలకు ప్రవేశం లేదు. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లా నేవాసా తాలూకాలోని సింగనావూర్ అనే గ్రామంలో ఉంది. ఈ సింగనావూర్ గ్రామంలో ఉన్న శని సింగనావూర్ ఆలయ ప్రత్యేకతలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన శనీశ్వరుడి ఆలయం ఇది. ఈ గ్రామం మధ్యలో ఆలయ వేదికని సోనై అని అంటారు. ఎంతో మంది భక్తులు, పర్యాటకులు ఈ శనీశ్వరుడి ఆలయాన్ని సందర్శించుకుంటారు. కొన్ని అంచనాల ప్రకారం ఇది 350 సంవత్సరాల కంటే పాతదిగా కూడా చెబుతారు. స్థానిక పురాణాల ప్రకారం శనీశ్వరుడు ఇక్కడ స్వయంగా వెలిశాడు అని కూడా చెబుతున్నారు. ఒకసారి సింగనావూర్లో వరదలు వచ్చినప్పుడు శనిదేవుని విగ్రహం వరదల్లో కొట్టుకుపోయి చెట్టులో కూరుకుపోయిందట. ఒక గొర్రెల కాపరి ఆ విగ్రహాన్ని తరలించడానికి ప్రయత్నించగా దాని నుండి రక్తస్రావం అయిందట. అది చూసి భయపడిపోయిన కాపరి పారిపోయాడు. కానీ ఆ రాత్రి శనిదేవుడు అతని కల్లో కనిపించి గ్రామాన్ని రక్షించుకోవడం కోసం తన స్వయంభూ స్వరూపమైన తన విగ్రహాన్ని పూజించాలి అని చెప్పాడట. అప్పటి నుంచి ఇక్కడ శనీశ్వరుడికి పూజలు చేస్తారు. అలాగే ఆలయానికి పైకప్పు అనేది కూడా లేదు. సాధారణంగా ఎక్కడైనా ఆలయం అంటే చక్కగా ఉంటుంది, కానీ ఇక్కడ శనీశ్వరుడి ఆలయానికి మాత్రం గోడలు, పైకప్పు వంటివి ఏమీ ఉండవు. స్వయంగా వెలిసిన 5 అడుగుల ఎత్తైన నల్ల రాయి ఉంటుంది. అదే శనిదేవునిగా పూజిస్తారు. అలాగే ఈ టెంపుల్లో మహిళలకు కూడా అనుమతి లేదు. ఆలయంలో ప్రవేశించేందుకు ఎటువంటి భేదాలు ఉండవు. కానీ ఇక్కడ ఉన్న శనీశ్వరుడి ఆలయంలోని మహిళలకు మాత్రం అనుమతి అనేది లేదు. ఈ ఆలయంలో మహిళలు పూజలు చేసేందుకు అనుమతించరు. మహిళలు పూజలు చేసేందుకు అనర్హులుగా భావించే పాత పద్ధతిని ఇక్కడ అవలంబిస్తున్నారు కూడా. శనిదేవుడికి నూనె పోసి ప్రార్థన చేసేందుకు ఆలయం మెట్లపైకి మహిళలు ఎక్కరాదనే పురాతన సాంప్రదాయం వీళ్ళు ఇప్పటికీ కూడా పాటిస్తూనే ఉన్నారు. అలాగే ఈ ఊరిలో ఇళ్లకు తలుపులు కానీ తాళాలు కానీ ఉండవు. ఇది ఈ ఊరి ప్రత్యేకత. ఇక్కడ ఇళ్లకు తలుపులు, తాళాలు లేని ఏకైక గ్రామంగా శని సింగనావూర్ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న యూకో బ్యాంక్ శాఖకు కూడా తాళాలు ఉండవు. శనిదేవుడు ఈ గ్రామాన్ని రక్షిస్తాడని ప్రజలు నమ్ముతారు. దొంగలు దొంగతనాలు చేయడానికి కూడా భయపడతారు. ఎవరైనా ఈ గ్రామంలో దొంగతనం చేయాలని ప్రయత్నించినా వారికి దురదృష్టం వెంటాడుతుందని, శనిదేవుడు శిక్షిస్తాడు అని కూడా నమ్ముతారు. అలాగే ఈ గుడిలో ఉన్న ఒక చెట్టు ప్రత్యేకంగా ఉంటుంది. ఈ గుడిలో ఉండే చెట్టు చాలా ప్రత్యేకమైనది. సుమారు 30 సంవత్సరాల క్రితం గుడి పక్కన కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో ఈ వేప చెట్టుపై పిడుగుపడింది. అక్కడ ఎవరికి ఎటువంటి హాని జరగనప్పటికీ చెట్టు మూలం వరకు కాలిపోయింది. దాదాపు 12 గంటల పాటు చెట్టు మండుతూ పూర్తిగా కాలిపోయింది. కానీ విచిత్రం ఏంటంటే ఆ మరుసటి రోజే చెట్టు పచ్చదనంతో నిండిపోయింది. శని అనుగ్రహం వల్ల అలా జరిగిందని అక్కడి ప్రజలు నమ్ముతారు. అలాగే అక్కడ చెట్టు ఉంటుంది కానీ నీడ కూడా ఉండదు. ఇది కూడా ఆ యొక్క టెంపుల్ యొక్క మోస్ట్ మిస్టీరియస్ అన్నమాట. అది ఏంటంటే శనిదేవుడి విగ్రహానికి ఉత్తరం వైపున ఈ వేప చెట్టు ఉంటుంది. ఈ చెట్టు కొమ్మలు విగ్రహం మీదకు వచ్చేంత వరకు పొడవుగా పెరుగుతాయి. కానీ అవి కానిపోవడం లేదా విరిగి నేల మీద పడిపోవడం కానీ జరగదు. వాటి వల్ల ఎవరికి ఎటువంటి నష్టం వాటిల్లదు. అంత పొడవు పెరిగినా కూడా చెట్టు నీడ ఎప్పుడు విగ్రహం మీద పడదు. చెట్టు ఉంటుంది కానీ నీడ మాత్రం ఉండదని అక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు. చూశారు కదా ఈ శనీశ్వర టెంపుల్ యొక్క రహస్యాలు, మిస్టరీస్, అలాగే హిస్టరీ ఎలా ఉంది అనేది. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 20 ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. బాయ్ బాయ్.